చేసేటువంటి మంచి పనులపైన దృష్టి పెట్టాలి. కానీ ఏదో గతం ఏదో మాట్లాడుతూ ఆ తప్పు జరగకపోయినా నింద వేసి మీరు లబ్ధి పొందడం కోసం పదే పదే గత ప్రభుత్వాన్ని నిందించడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిలో మీరు కనీసం 5వ వంతు కూడా మీరు చేయలేరు, చేసే పరిస్థితి లేదు అని 2 సంవత్సరాలు తెలిసిపోయింది. అందుకోసం మీరు నిర్దాక్షిణ్యంగా ఆరోపణలపైనే మీరు కాలం వెల్లబుస్తున్నారు తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన కనీసం దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా కలగకపోవడం చాలా బాధాకరమైన అంశం. పోయిన సంవత్సరం వేలాది మంది రైతులు ఎరువులు కానీ యూరియా దొరకక ఏ రకమైన తిప్పలు పడ్డారో మనం అందరం చూసాం. పదే పదే అంశం పైన ప్రతిపక్షంగా మేము అనేక సార్లు రైజ్ చేసాం. ప్రతి ఊర్లో కొరత ఉంది, ఎరువులు మినిమం సప్లై చేయలేకపోతున్నాం, పంట వచ్చేటువంటి సమయానికి రైతుకు ఉపయోగపడే సమయంలో ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. మీరు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచే డైరెక్ట్గా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వంలో మీరు విఫలమవుతున్నారు. రైతులు చెప్పులు వదిలేసేసి రోడ్లపైన కూర్చొని ఆఫీసుల చుట్టూ, వ్యవసాయ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దళారులతో కుమ్మక్కయ్యి మీరు ప్రైవేటు వాళ్ళతో వ్యాపారం చేసుకుంటూ రైతులకు ఏమాత్రం అందకుండా చేశారు ఎరువులు. అప్పుడు అట్లా ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతకన్నా దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఎరువుల పైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండేది ఇంతవరకు మీరు చేసుకోలేకపోతున్నారు.